హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మా పట్టు శారీస్ కలెక్షన్ని మీ అందరికీ చూపించబోతున్నాను. ముందుగా ఫస్ట్ శారీ అండి. ఈ శారీ వచ్చేసరికి నెమలి బ్లూ పింఛం కలర్ అండి. అంచు ఈ శారీ అంతా ఇట్లా బెలూన్స్ బబుల్స్ లాగా డిజైను. అలాగే శారీ అంచు వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి. ఈ శారీ యొక్క పవిత్రను అంతా ఇలా గోల్డ్ జరీతో ఫ్లవర్స్ డిజైన్తో ఈ విధంగా ఉందండి. నేను ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మగ్గం వర్క్తో ఇలా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను. అలాగే సెకండ్ శారీ వచ్చేసరికి పింక్ అండ్ లైట్ బ్లూ మిక్స్ అవుతుందండి కలర్. అలాగే ఈ శారీ అంచు వచ్చేసరికి బ్లూ అండ్ గోల్డ్ మిక్స్లో మీకు అర్థమవుతుంది చూడండి. ఇదైతే పవిత్రంగా అండి. అలాగే నేను ఈ శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బటర్ఫ్లైస్తో మగ్గం వర్క్ చేయించుకున్నానండి. నేను అన్నీ సింపుల్గానే వర్క్ చేయించుకున్నాను. అలాగే ఇది వచ్చేసరికి థర్డ్ శారీ అండి. ఈ శారీ ఇలా బ్లూ కలర్ అంచు వచ్చేసరికి గ్రీన్ మిక్స్ గోల్డ్గా కనిపిస్తుంది. దీని పవిత్రంగా వచ్చేసరికి ఇలా పింక్ కలర్తో ఇచ్చారండి. ప్యారెట్స్ డిజైన్తో ఉంది. దీని బ్లౌజ్ వచ్చేసరికి హ్యాండ్స్కి హెవీగా వర్క్ చేయించి నెక్కి సింపుల్గా బార్డర్ లాగా ఇచ్చారండి. ఇది కూడా మగ్గం వర్కేను. అలాగే ఫోర్త్ శారీ అండి. ఈ శారీ వచ్చేసరికి ఎల్లో కలర్, అలాగే బాటమ్ వచ్చేసరికి బ్లూ కలర్ పెద్ద అంచు ఇచ్చారండి పికాక్స్ది. అలాగే ఈ పౌచంగ్ వచ్చేసరికి ఈ విధంగా డ్రాప్స్ డిజైన్లో ఉంటుంది, బ్లూ కలర్లో ఇచ్చారు. ఈ శారీ యొక్క బ్లౌజ్ వచ్చేసేసరికి బ్లూ కలర్ అండి. ఈ విధంగా వర్క్ చేయించుకున్నాను హ్యాండ్స్కి, అలాగే బ్యాక్ నెక్కి. అలాగే ఫిఫ్త్ శారీ అండి. ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ శారీ. దీని అంచులు పర్పుల్ కలర్ అండి. చూడండి, పెద్ద బార్డర్ పర్పుల్ కలర్. ఈ డిజైన్ ప్యారెట్స్ ఉన్నాయి. అలాగే దీని యొక్క పవిత్రం వచ్చేసరికి ఇలా గోల్డ్ అండ్ పర్పుల్ మిక్స్లో ఇచ్చారండి. డిజైన్ ఇట్లా వచ్చింది. దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇది కూడా మగ్గం వర్కేనండి. హ్యాండ్స్కి కొంచెం హెవీగా చేయించుకొని నెక్కి సింపుల్గా చేయించుకున్నానండి. ఇక సిక్స్త్ శారీ వచ్చేసరికి ఎల్లో కలర్ శారీ అండి. దాని అంచు వచ్చేసరికి అలాగే బార్డర్ వచ్చేసరికి పింక్ బార్డర్ ఇచ్చారండి. ఎల్లో పింక్ బార్డర్ మిక్స్ అనమాట. ఈ శారీ మొత్తం ఓవరాల్గా శారీ మొత్తం చిన్న చిన్న పీకాక్స్తో గోల్డ్ జరీతో ఇచ్చారండి. ఈ శారీ యొక్క పవిత్రం వచ్చేసరికి పింక్ కలర్ అండి. మీకు వీడియోలో లైట్గా కనిపిస్తుండొచ్చు, కానీ బేబీ పింక్ కొంచెం డార్క్గానే ఉంటుంది కలర్. అదేవిధంగా శారీ ఓవరాల్గా ఈ లుక్లో ఉంటుంది. బాగా షైనింగ్గా ఉందండి. అలాగే శారీ యొక్క అంచు ఇలా డైమండ్స్గా డిజైన్ ఇచ్చారండి. చూసారా, దగ్గరగా చూపిస్తే పాల పింక్ బాగా డార్క్గా కనిపిస్తుంది. ఓవరాల్ శారీ లుక్ ఇదండి. అలాగే నెక్స్ట్ శారీ వచ్చేసేసరికి బ్లూ కలర్ శారీ అండి. ఈ బ్లూ కలర్ శారీకి శారీ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంది. దీని బార్డర్ వచ్చేసరికి ఇలా పర్పుల్ కలర్తో ఇచ్చి దానిపైన గోల్డ్ జరీతో ఫ్లవర్స్ లీవ్స్తో డిజైన్ ఇచ్చారండి. శారీ మొత్తం ఓవరాల్గా గోల్డ్ జరీతో ఈ ఫ్లవర్గా ఉందండి. ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఒకసారి శారీ యొక్క పవిత్రం చూద్దాము. ఇప్పుడు కనిపిస్తుంది శారీ యొక్క పవిత్రం అండి. ఈ పవిత్రం అనేది మొత్తం గోల్డ్ థ్రెడ్తో ఇలా ఫుల్గా పువ్వు ఫ్లవర్ డిజైన్తో ఇచ్చేశారు. శారీస్ అనేది ఇప్పటివి కావండి, మేము 7 years బ్యాక్ తీసుకున్నవి. అలాగే ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇదండి. డార్క్ బ్లూ కలర్, అంతా గోల్డ్ జరీతో ఫ్లవర్ వర్క్. అంచు వచ్చేసరికి పర్పుల్ కలర్ ఇచ్చారు. అలాగే తాళ్ళు వచ్చేసరికి సింపుల్గానే ఉన్నాయి. ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇదండి. అలాగే నెక్స్ట్ శారీ వచ్చేసరికి డార్క్ పింక్ కలర్ అనమాట.
ఈ శారీ అంతా ఈ విధంగా బుటాలతో ఉంటుందండి. శారీ అంతా ఈ గోల్డ్ బుటా లాంటి డిజైన్తో ఉంటుంది. అలాగే శారీ యొక్క అంచు వచ్చేసరికి దీన్ని కట్ వర్క్ అని అంటారండి. ఇది కూడా నేను తీసుకొని చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ కట్ వర్క్ మీద గోల్డ్ కలర్ స్టిక్కర్స్ అనమాట. దాదాపు ఇవి 7 or 8 years అవుతుందండి ఈ శారీ తీసుకొని. కానీ ఒక్క స్టిక్కర్ కూడా, ఒక్క డిజైన్ కూడా ఇంతవరకు ఏమీ అవ్వలేదు. శారీ ఓవరాల్ లుక్ అంతా ఇట్లా ఉంటుందండి. అలాగే ఈ శారీ యొక్క పవిడి చెంగు వచ్చేసరికి మొత్తం ఇక్కడ మీకు లైట్గా కనిపిస్తుంది, కానీ కొంచెం డార్క్ పింక్ గోల్డ్ మిక్స్ అయి ఉంటుంది. అలాగే దీని మీద డిజైన్ వచ్చేసరికి ఈ విధంగా సింకుగా ఇచ్చారండి. ఈ సింక్ అన్నిటిని ఆ గోల్డ్ కలర్ స్టిక్కర్స్తో హైలైట్ చేశారు, చూస్తున్నారా? అలాగే వాటి మధ్యలో చిన్న చిన్న బూటీస్ వచ్చాయండి. వీటితో పాటుగా శారీ అంచు ఓవరాల్గా అలా ఇచ్చారు. శారీ మొత్తం లుక్ అయితే ఇదండి. ఇంతేకాకుండా మనకి మెయిన్ శారీలో కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న కట్ వర్క్ ప్యాచెస్ కూడా వస్తాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా కట్ వర్క్ ప్యాచ్ అండి. ఇది ఒక ప్యాచ్ లాగా ఇట్లా శారీ అంతా ఓవరాల్గా డిజైన్తో పాటు ఈ విధంగా ఇచ్చారు. అలాగే చిన్న చిన్న బూటీస్కి మళ్ళీ ఆ గోల్డ్ కలర్ స్టిక్కర్స్ని కూడా రెడీ చేశారు. శారీ అంతా ఓవరాల్ లుక్ అయితే ఇదండి. అదే అక్కడ కట్ వర్క్ రాని ప్లేస్లో శారీ అంచు ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాము. ఈ నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఫుల్ రెడ్ కలర్ అండి. ఇది శారీ మొత్తం ఓవరాల్గా ఈ విధంగా డ్రాప్స్ డిజైన్లో ఉంటుంది. అంచు వచ్చేసరికి ఓన్లీ గోల్డ్ జరీతో ఈ విధంగా ఉంటుంది. శారీ మొత్తం ఫుల్ రెడ్ కలర్ అండి, డార్క్ రెడ్. ఇప్పుడు మనం ఈ శారీ యొక్క పవిడి చెంగుని చూద్దాము. ఇది శారీ లుక్ అండి. ఇప్పుడు లోపల పవిడి చెంగు చూస్తున్నాము. ఈ పవిడి చెంగు వచ్చేసేసరికి లోపల సింక్ డిజైన్ ఉంటుందండి. ఈ విధంగా డిజైన్ అంతా ఇలా ఉంటుంది. సరి చేసి చూపిస్తాను మీకు ఒకసారి. పవిడి చెంగు డిజైన్ ఈ విధంగా వచ్చింది. వీడియోలో లైట్ షేడ్ కనిపిస్తుంది, కానీ కొంచెం డార్క్ కలర్స్ అండి. ఓవరాల్గా ఈ శంకు పూల డిజైన్లు కింద ఈ విధంగా ట్రయాంగిల్స్ ఇప్పుడు మొత్తం కనిపించింది కదండి. ఈ విధంగా పవిడి చెంగు మొత్తం ఈ విధంగా ఉంటుంది. అలాగే శారీ లుక్ అంతా ఓవరాల్గా ఇలా ఉంటుందండి. ఓకే, ఇది పూర్తి అయినాక మనం నెక్స్ట్ శారీ చూసేద్దాము. ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ గోల్డ్ మిక్స్ అండి. అలాగే డార్క్ బ్లూ కలర్తో ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం ఓవరాల్గా. దీని అంచు వచ్చేసరికి 3 పట్టీలుగా ఈ విధంగా డిజైన్గా ఇచ్చారండి. బ్లూ, గోల్డ్, బ్రౌన్ కలర్. అలాగే వీటి మీద పూల డిజైన్గా ఇచ్చారు. పట్టీ అనేది శంకు పూలు అలాగా. ఈ శారీ మొత్తం గోల్డ్ జరీతో వస్తుందండి. శారీ మొత్తం ఓవరాల్ లుక్ చూద్దాము. ఫుల్ శారీ అంతా ఇలా ఈ డిజైన్తో వస్తుంది. దీని పవిడి చెంగు వచ్చేసేసరికి శారీకి ఈ విధంగా గోల్డ్తో పైన కనిపించే ఫ్లవర్ వరకే ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఫుల్ గోల్డ్తో జరీ అంతా ఈ పవిడి చెంగు అంతా ఈ విధంగా ఇచ్చారు ఈ శారీకి. అలాగే
ఓవరాల్గా శారీ మొత్తం లుక్ అయితే చూసేసాం కదండి. ఇప్పుడు మనం అంచు డార్క్ కలర్ వచ్చేసరికి బాగా షైనింగ్ ఉంది. పైన వచ్చేసరికి కడ్డీ బార్డర్ ఇచ్చారండి. నెక్స్ట్ శారీ వచ్చేసేసరికి గ్రీన్ కలర్ అండి. ఈ గ్రీన్ కలర్ శారీ షైనింగ్ క్లాత్ ఇచ్చారండి బాగా. ఈ గ్రీన్ కలర్ శారీకి అంచు పింక్ కలర్ అండ్ గ్రీన్ మిక్స్తో ఇచ్చారండి. శారీ మొత్తం ఇక్కడ కనిపించే పింక్ కలర్ పీకాక్ డిజైన్ మొత్తం శారీ అంచుకు వస్తుందండి. ఇప్పుడు చూపిస్తున్న డిజైన్ మొత్తం ఓవరాల్ శారీ మొత్తం గ్రీన్ కలర్ ఆ విధంగా వస్తుంది. ఇదైతే అంచండి. శారీ మొత్తం ఇట్లానే ఉంటుంది. క్లాత్ మాత్రం బాగా షైనింగ్గా ఉంటుందండి. చూసారు కదా. ఇప్పుడు మొత్తం ఒకసారి చూపిద్దాము. ఇది వచ్చేసరికి అంచు పింక్ కలర్, పైన గ్రీన్ అంతా శారీ అంతా ఓవరాల్గా అలా వస్తుంది. ఒకసారి శారీ యొక్క పౌచింగ్ అయితే చూసేద్దామండి. ఇప్పుడు శారీ పౌచంగ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్లో వస్తుందండి. ఈ విధంగా పైనంతా చిన్న చిన్న డిజైన్తో ఇచ్చారండి. కొంచెం కింద మళ్ళీ ఫ్లవర్స్తో హైలైట్ చేశారు. శారీ అంతా ఓవరాల్గా ఇలా ఉందండి గ్రీన్ కలర్తో. ఓకేనండి. ఈ శారీస్ కనుక మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్